దినేష్ అన్న చిన్న కూతురు బర్త్డే ఉంది. ఓ ఇప్పుడు వేసిర్రు అన్న. మోడల్ 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 సూపర్ మోడల్. మా బ్రదర్ వచ్చిండు దుబాయ్ నుంచి వచ్చిండు, నిన్ననే వచ్చిండు దుబాయ్ నుంచి. సేమ్ ఉంటారు. ఇప్పుడు మనం మటన్ టేస్ట్ చేద్దాం, ఎట్లుందో చూద్దాం. లోపల కన్నా అవసరం నాకు లేదురా సార్. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడతారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ దోస్తీలోక్స్. ఈరోజు దినేష్ అన్న చిన్న కూతురు బర్త్డే ఉంది, అందరం అటెండ్ అయినాం. బాగుంటది. ఈరోజు ఫంక్షన్ ది బ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎట్లయితే సక్సెస్ఫుల్ గా చేసేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా చేద్దాం అనుకుంటాం రా? సక్సెస్ఫుల్ గా చేసేసాడు, బాగా చేసేసాడు. అంతే అంటావా అన్న? నీకు ఓకే? నిజమా? నిజమేనే, చేద్దామే. నమ్మన్నారా? ఏ చేసుడే, లాగ్ చేసుడే, చూద్దాం చూద్దాం. సక్సెస్ఫుల్ గా చేసుడే. ఏమంటారు రాజు? ఫుల్ సక్సెస్. మనకి ఎప్పుడు ఉంటదా? మళ్ళీ ఇస్తాడు ఉంటదా? బాగా చెప్పు, చేద్దాం. ఫుల్ సక్సెస్ఫుల్ అన్న నువ్వు చెప్పు. ఫుల్ సక్సెస్ఫుల్ గా చేద్దాం. ఓకే. అంటే పొద్దున స్టార్ట్ చేసినాము, మొత్తం లాగ్ మొత్తం చూపిస్తాం నైట్ అన్నట్టు. సో మటన్ దగ్గర ఓడు ఎట్లెట్లుంటాయి. యాక్చువల్లీ మధ్యాహ్నం అనుకున్నాం కానీ అన్నకి ఎగ్జామ్ ఉంది కాబట్టి రాత్రి ఫిక్స్ చేసినాం ఫంక్షన్. సో మటన్ దగ్గర పోయేది, ఆ ఫంక్షన్ హాల్ అన్ని డెకరేషన్ ఈ రోజు మొత్తం అసలు అలచల్ చేస్తాం అనుకో, అవన్నీ మీకు చూపిస్తాము. ప్రతి దావతు ఫుల్ ఎంజాయ్ చేసినాము, అది ఎవరు తెలియదు. ఇప్పుడు మాత్రం ఈ లాగ్ లో తెలుస్తుంది ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనేది. మేము లాస్ట్ డాన్స్ కూడా మీకు చూపిస్తాము, క్రేజీ ఉంటది. అసలు క్రేజీ అంటే లాస్ట్ వరకు చూడండి. నాగిన్ డాన్స్ చేస్తాడు రాజుగాడు అయితే. లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియో చూడండి, హల్చల్ ఉంటది వీడియో. లాస్ట్ డాన్స్ వరకు కూడా. డాన్స్ అంటే ఇక అందరూ ఇక బట్టలు పెగురుతారు అనుకో. చెప్పు బా, ఒక మలసల్ మామూలుగా హల్చల్ హల్చల్ వాళ్ళు అప్పుడే చెప్పారు బట్టలు ఇప్పుకొని డాన్స్ చేయాలని చెప్పేసి. అందుకే బాగా ఆల్రెడీ ఇప్పుడు ఇబ్బంది అయితే అని బనీ వచ్చేసిండు ఇప్పుడే. యూనియన్ గా చింపచ్చు. మోడల్ 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 సూపర్ మోడల్ సూపర్ మోడల్ కొబ్బరి చెట్టు మోడల్. అంటే అప్పటి నుంచి కొంచెం కొంచెం నీళ్ళు వస్తున్నాము, ఎండిపోతే అని అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు చల్లినాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఫంక్షన్ హాల్కి వచ్చాం. డెకరేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయినాక బాగుంటది అది. తర్వాత ఇప్పుడు కిచెన్ కి అయితే వెళ్దాం. ఫస్ట్ కిచెన్ కి వెళ్ళాక చూద్దాం వంటలు ఏమేమి చేస్తుర్రో. కిచెన్ లోకి అయితే వచ్చినాము, ఏమి చేస్తుర్రో చూద్దాం. అన్న ఉపయోగ ఏంటిది అనేది? మటనా? సో అయిందా? ఉడికిందా? ఇప్పుడే వేసిరా? చూద్దాం ఒకసారి, చూపెట్టరా. ఓ ఇప్పుడే వేసిరా అన్న? అయితే గంట సేపు అవుతుందా? 2 గంటలు పడితే గంట. ఓకే. అది చికెనా? అది గుడాలు. దాంట్లోకే తెలుసుగా గుడాలు ఎళ్ళకో. చికెన్ ఫ్రైలా కాదు తెలుసుగా. చాయా? చాయ్ ఫేమస్. మీకు ఒక విచిత్రమైన మనిషిని చూపిస్తా. అవునా? మా మామ వాళ్ళ అన్న. విచిత్రమైన మనిషి? వీళ్ళ అన్న, మా బ్రదర్ వచ్చిండు దుబాయ్ నుంచి వచ్చిండు, నిన్ననే వచ్చిండు దుబాయ్ నుంచి. చూడరు రండి. కొంచెం విచిత్రంగా ఉంటాడు, గమ్మత్తుగా ఉంటాడు. దుబాయ్ నుంచి వచ్చిండు. దగ్గర దగ్గర 16-18 ఎకరాల భూస్వామి. కాకపోతే అన్న సపరేట్ ఆటో కొనుక్కున్నాడు. బట్టల గురించా? బట్టల గురించి కానీ ఎటు పోయినా ఓన్లీ అన్న ఆటో స్వయంగా ఆటో కొనుక్కున్నాడు, అదే ఆటోలో పోతాడు. ఆ 15-16 ఎకరాల ఇవే 3 ఎకరాలు అట్లా. మామూలు గుర్రం ఎక్కిండు. కాఫీ ఇద్దరు చూస్తారా? సేమ్ ఉంటారు. ఏదైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది, వంటలు అయితే దాదాపు సగంకి అయిపోయి చూసాం. ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ 7 to 8కి చార్జ్ చేద్దామని అంటారు అన్న వాళ్ళు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తాము. ఇప్పుడు మనం మటన్ టేస్ట్ చేద్దాం, ఎట్లుందో చూద్దాం. ఇప్పుడైతే మనం మటన్ టేస్ట్ చేద్దాం, ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను టేస్ట్ చేయలే కాబట్టి. అది అన్నం అర్థమవుతుంది. అది అన్నం. ఆడ చికెన్ అయిపోయింది ఆల్రెడీ. చికెన్ ఓకేయా?
చికెన్ మీరు చూస్తున్నారు కదా, చికెన్ కిరాయికి ఉంది. కొత్తిమీర చల్లుతుంది మా అవ్వ. మనము మటన్ టేస్ట్ చేద్దాము ఎలా ఉందనేది మీకు రివ్యూ చెప్తాము. మటన్ లేదా మా మామ చెప్తాడు ఇప్పుడు ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మా మామకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు బ్లాగ్ మొత్తము. కొంచెం ఈరోజు మంచిగా నీట్గా షేవ్ కూడా చేసుకొని వచ్చిండు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది తయారై వచ్చిండు. క్లీన్ షేవ్. ఇప్పుడు బర్త్డే గర్ల్ కాదు, బర్త్డే బాయ్ అయిపోతాడు. బర్త్డే బాయ్ చేతి ఇప్పుడు మా మామ చెప్తున్నాడు. కెమెరా గురించి ఎట్లుంది? ఏమైంది? మండుతున్నట్టుంది. మాడు మిరపకాయ పెట్టిండు కదా, అట్లే నవ్వలేదు మటన్ ముక్కలు. కారం తక్కువ ఉందని మిరపకాయ పెట్టిండు. నాకు తెలిసి అయితే మంచిగా కొంచెం కారం ఉంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది, అంటే ఫుల్ స్పైసీ కాదు, మస్తు ఉంది. ఓకే, రివ్యూ అయితే చూశారు. నెక్స్ట్ ఇంకేమేమైతే అనేది చూడండి, అన్నీ చూపిస్తాము మెల్లమెల్లగా చూడండి. మా లడ్డు అంటే సగం ఉంటాను నేను. సరిపోయారు ఇద్దరును. చెప్పు లడ్డనా, చెప్పాలి. నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగుందనా? నిజం బాగుంది. ఏం బాగుంది? మీ లోకల్ ఛానల్ మాది మంచిగా ఉన్నది. మాది మంచిగా కూడా మంచిగానే ఉంది. మారోరా మాది అంటున్నా. మా ఛానల్ మంచిగా ఉన్నది, మాది కూడా మంచిగా ఉంది. మరి నీది? నాది కూడా బాగానే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఫంక్షన్ ఎట్లా అనిపిస్తుంది? ఫంక్షన్ బాగానే ఇంకా స్టార్ట్ అయ్యాలి. ఎట్లా అనిపిస్తుంది నీకు? నేను తాగలే కదా. అంటే తాగితేనే మంచిగా ఎప్పుడు తాగుడు వీగుడైనా ఎప్పుడు అదే పని. నాకు 5XL వస్తాయి టీ షర్ట్. 6 మాకు ఎక్స్రే సరిపోతుంది. మా అన్నయ్య ఫ్యామిలీ ప్యాక్ అనిపిస్తుంది. ఇప్పుడే తిరుగుతుండు మళ్ళీ అంటారా ఫ్యామిలీ ప్యాక్ ని లోపలికి అన్నాడు. ఇదే లోపల కన్నా అవసరం నాకు లేదురా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. లడ్డాంకులకి ఆల్సో ప్రభాస్. అది ఆటలు ఆడదు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది.